ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు. మీరు వాటిని మళ్ళీ ఇతరులకు దానమిస్తూ ఉండండి. ఈ దానం ద్వారా సద్గతి జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియని నూతన మార్గం ఏది? జవాబు: ఇంటికి పోయే మార్గము లేక స్వర్గానికి వెళ్ళే మార్గము తండ్రి ద్వారా ఇప్పుడు మీకు లభించింది. శాంతిధామము మన ఆత్మలందరి ఇల్లు అని మీకు తెలుసు. స్వర్గం వేరు, శాంతిధామం వేరు. ఈ నూతన మార్గం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి, కనులు తెరవండి, పవిత్రం అవ్వండి అని మీరు చెప్తారు. పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్ళగలరు. పాట: మేల్కోండి ప్రేయసుల్లారా మేల్కోండి. ఓం శాంతి. భగవాను వాచ, తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనుషులను కానీ దేవతలను కానీ భగవంతుడని అనరు. ఎందుకంటే వారికి సాకార రూపం ఉంది. పరంపిత పరమాత్మకు ఆకార రూపం గాని సాకార రూపం గాని లేవు. అందుకే వారిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. జ్ఞానసాగర్లు వారొక్కరు మాత్రమే. ఏ మనిషిలోనూ జ్ఞానం లేదు. దేని జ్ఞానం? రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము, అనగా ఆత్మ పరమాత్ముల జ్ఞానము ఎవరిలోనూ లేదు. తండ్రి వచ్చి, ఓ ప్రేయసుల్లారా, భక్తుల్లారా మేల్కోండి అని మేల్కొల్పుతున్నారు. స్త్రీ పురుషులందరూ భక్తులే. భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. వధువులంతా ఒక్క వరుణ్ణి మాత్రమే స్మృతి చేస్తారు. ప్రేయస్సులైన ఆత్మలంతా ప్రియుడైన పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. అందరూ సీతలే. రాముడు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. రాముడనే పదము ఎందుకు వాడతారు? రావణరాజ్యం ఉంది కదా, అందువలన దాన్ని పోల్చేందుకు రామరాజ్యమని అంటారు. రాముడు అనగా తండ్రి. వారిని ఈశ్వరుడని కూడా అంటారు, భగవంతుడని కూడా అంటారు. వారి వాస్తవిక నామము శివుడు. ఇప్పుడు వారు మేల్కొండి, నూతన యుగం వస్తూ ఉంది, పాతదంతా సమాప్తమైపోతుంది అని అంటున్నారు. ఈ మహాభారత యుద్ధం తర్వాత సత్యుగం స్థాపనవుతుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. కలియుగం సమాప్తమైపోతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, కుంభకర్ణుని నిద్ర నుండి లేవండి, కనులు తెరవండి. నూతన ప్రపంచం వస్తుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని సత్యుగమని అంటారు. ఇది కొత్త మార్గం. ఇంటికి లేక స్వర్గానికి వెళ్ళే దారి ఎవరికీ తెలియదు. స్వర్గం వేరు, ఆత్మలుండే శాంతిధామం వేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మేల్కోండి. మీరు రావణరాజ్యంలో పతితులైపోయారు. ఈ సమయంలో ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేదు. ఒక్కరిని కూడా పుణ్యాత్మ అని అనరు. భలే, మానవులు దానపుణ్యాలు చేస్తారు, కానీ ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేదు. ఇక్కడ కలియుగంలో ఉన్నవారంతా పతితాత్మలే. సత్యుగంలో పావనాత్మలు ఉంటారు. అందుకే, ఓ శివబాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనాత్మగా చేయండి అని అంటారు. ఇది పవిత్రత విషయం. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి పిల్లలైన మీకు అవినాశి జ్ఞానరత్నాల దానమిస్తున్నారు. మీరు కూడా ఇతరులకు దానమిస్తూ ఉండండి అని అంటారు. అలా చేస్తూ ఉంటే మీకు పుట్టిన పంచవికారాల గ్రహణము వదిలిపోతుంది. పంచవికారాలు దానమిస్తే దుఃఖమనే గ్రహణం వదిలిపోతుంది. పవిత్రంగా అయి సుఖధామంలోకి వెళ్తారు. పంచవికారాలలో నెంబర్ 1 కామము. దాన్ని వదిలి పవిత్రులవ్వండి. స్వయం వారు కూడా, ఓ పతిత పావన, మమ్మల్ని పావనం చేయండి అని అంటారు. వికారులను పతితులని అంటారు. ఈ సుఖదుఖాల ఆట భారతదేశం కొరకే. తండ్రి భారతదేశంలోనే వచ్చి ఈ సాధారణ శరీరంలో ప్రవేశించి వీరి చరిత్రను కూడా వినిపిస్తారు. వీరంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. ప్రజాపిత బ్రహ్మకు సంతానము.
మీరు అందరికీ పవిత్రంగా అయ్యే యుక్తి తెలుపుతారు. బ్రహ్మకుమారీలైన మీరు వికారాలకు వశమవరాదు. బ్రాహ్మణ జన్మ ఇది ఒక్కటి మాత్రమే. దేవతావర్ణంలో మీరు 20 జన్మలు తీసుకుంటారు. వైశ్య శూద్ర వర్ణాలలో 63 జన్మలు తీసుకుంటారు. బ్రాహ్మణ వర్ణానికి ఇది ఒక్కటే అంతిమ జన్మ. ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటున్నారు. తండ్రి స్మృతితో అనగా యోగబలంతో వికర్మలు భస్మమవుతాయి. ఈ ఒక్క జన్మలోనే పవిత్రం అవ్వాలి. సత్యుగంలో పతితులెవ్వరూ ఉండరు. ఈ అంతిమ జన్మలో పావనంగా అయితే 21 జన్మలు పావనంగా ఉంటారు. ఒకప్పుడు పావనంగా ఉండిన వారు ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే నన్ను పిలుస్తారు. పతితులుగా చేసేదెవరు? రావణుని అసురీ మతం నుండి, రావణ రాజ్యం నుండి, దుఃఖం నుండి నేను తప్ప పిల్లలైన మిమ్మల్ని ఇతరులెవ్వరూ ముక్తులుగా చేయలేరు. అందరూ కామచిత్తుపై కూర్చుని భస్మమైపోయారు. నేను వచ్చి జ్ఞానచిత్తుపై కూర్చోపెట్టవలసి వస్తుంది. జ్ఞానచలం పోయవలసి వస్తుంది. అందరికీ సద్గతినివ్వాల్సి వస్తుంది. ఎవరు బాగా చదువుకుంటారో వారే సద్గతిని పొందుతారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. సత్యుగంలో కేవలం దేవీ దేవతలు ఉంటారు. వారికి మాత్రమే సద్గతి లభించింది. మిగిలిన వారికంతా గతి అనగా ముక్తి లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మన్మనా భవ మంత్రం చాలా ప్రసిద్ధి చెందింది. భగవాను వాచ, ఈ దేహదారిని భగవంతుడని అనరు. ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాయి. ఒకప్పుడు స్త్రీగా, ఒకప్పుడు పురుషునిగా అవుతారు. భగవంతుడు ఎప్పుడు జనన మరణములు ఆటలోకి రారు. ఇది డ్రామానుసారం నిర్ణయింపబడింది. ఒక జన్మకు మరో జన్మకు సంబంధం ఉండదు. ఈ జన్మ రిపీట్ అయినప్పుడు ఇదే పాత్ర, ఇవే రూపురేఖలు మళ్ళీ వస్తాయి. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇది మారదు. శ్రీకృష్ణునికి సత్యుగంలో ఏ శరీరం ఉండేదో అదే మళ్ళీ అక్కడ లభిస్తుంది. ఆత్మ అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రూపురేఖలు ఖచ్చితమైనవి కావు. మళ్ళీ వారే తయారవుతారు. ఈ విషయాలు కొత్తవారెవరూ అర్థం చేసుకోలేరు. ఎవరికైనా బాగా అర్థం చేయిస్తే 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి జన్మలోని నామరూపాలు, రూపురేఖలు అన్నీ వేరువేరుగా ఉంటాయని అర్థం చేసుకుంటారు. ఇప్పుడివి ఇతని అంతిమ 84వ జన్మలోని రూపురేఖలు. అందుకే నారాయణుని రూపురేఖలు దాదాపు బ్రహ్మలాగే చూపించబడతాయి. అలా చూపించుకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు. మమ్మా బాబానే ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ పంచతత్వాలు పవిత్రంగా లేవు. ఈ శరీరాలన్నీ ఇప్పుడు పతితంగా ఉన్నాయి. సత్యుగంలో శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. కృష్ణుడు అత్యంత సుందరమైన వాడని అంటారు. స్వాభావిక అందం ఉంటుంది. ఇక్కడ విదేశాలలో మనుషులు తెల్లగా ఉంటారు. కానీ వారిని దేవతలు అని అనరు. వారిలో దైవీ గుణాలు లేవు కదా. ఆ తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. ఇది అత్యంత ఉన్నతమైన చదువు. దీని ద్వారా మీకు చాలా శ్రేష్టమైన సంపాదన జరుగుతుంది. లెక్కలేనన్ని వజ్ర వైడూర్యాలు, నగలు, ధనము ఉంటాయి. అక్కడ వజ్ర వైడూర్యాల భవనాలుండేవి. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. కనుక మీరు ఎంతో గొప్ప ధనవంతులుగా అవుతారు. 21 జన్మలకు అపారమైన సంపాదన ఉంటుంది. ఇందుకొరకు చాలా శ్రమ చేయాలి. దేహీ అభిమానులుగా అవ్వాలి. మనమంతా ఆత్మలము. ఈ పాత శరీరాలను వదిలి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆత్మలమైన మనము ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. అందుకు తండ్రిని స్మృతి చేయాలి. లేకుంటే ఇది వినాశన సమయం. శిక్షలు అనుభవించి వాపస్ వెళ్ళిపోతారు.
అందరూ లెక్కాచారాన్ని పూర్తి చేసుకునే తీరాలి. భక్తి మార్గంలో కాశీ కల్వట్లో దూకేవారు, అంటే కత్తుల బావిలో దూకేవారు. అయినా ఏ ఒక్కరూ ముక్తిని పొందలేరు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. ఇందులో జీవఘాతం చేసుకునే అవసరం లేదు. వారిది జీవఘాతము, అయినా ముక్తి పొందాలనే భావం ఉంటుంది. కనుక పాపాల లెక్కాచారం చుక్తయి మళ్లీ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు కాశీలోని కత్తులు బావిలో దూకేందుకు సాహసం చేరు. వారికి ముక్తి జీవన్ముక్తి లభించదు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఆత్మలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ వాపస్ ఎలా పోతాయి? ఆ తండ్రియే వచ్చి అందరికీ సద్గతి కలిగించి వాపస్ తీసుకెళ్తారు. సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఆత్మ ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. సత్యుగంలో దీర్ఘాయువు ఉంటుంది, దుఃఖం మాటే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటుంది. సర్పము కుబుసమును వదిలినట్లు శరీరాన్ని వదులుతారు. దాన్ని మరణించటం అని అనరు. దుఃఖపడే విషయమే ఉండదు. ఇప్పుడు సమయం పూర్తయిందని ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు ఈ శరీరం నుండి వేరయ్యే అభ్యాసం ఇక్కడే చేయాలి. మనము ఆత్మలము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా నూతన ప్రపంచంలోకి వస్తాము. నూతన శరీరం తీసుకుంటాము. ఈ అభ్యాసం చేయండి. ఆత్మ 84 శరీరాలు తీసుకుంటుందని మీకు తెలుసు. మనుషులు 84 లక్షల జన్మలని అన్నారు. తండ్రినైతే లెక్కలేని రాయారెప్పల్లో ఉన్నాడని అనేవారు. దీనిని ధర్మగ్లాని అని అంటారు. మనుషులు స్వచ్ఛబుద్ధి గలవారి నుండి తుచ్చబుద్ధి గలవారిగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తారు. స్మృతి ద్వారా స్వచ్ఛంగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నూతన యుగం వస్తుంది. దాని గుర్తే ఈ మహాభారత యుద్ధం. ఇది అప్పటి మిసైల్స్ యుద్ధం. ఇందులో అనేక ధర్మాలు వినాశనమై ఒకే దేవీ దేవతా ధర్మం స్థాపన జరిగింది. కనుక భగవంతుడే అలా స్థాపన చేసి ఉంటారు కదా. కృష్ణుడు ఇక్కడకు ఎలా వస్తాడు? జ్ఞానసాగర్లు నిరాకారుల కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? జ్ఞానసాగర్లు నిరాకారుల కృష్ణుడా? కృష్ణునికి ఈ జ్ఞానమే ఉండదు. ఈ జ్ఞానం అదృశ్యమైపోతుంది. భక్తి మార్గంలో మీ చిత్రాలు కూడా తయారవుతాయి. పూజలైన మీరే పూజారులుగా అవుతారు. కళలు తగ్గిపోతాయి. ఆయువు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే భోగులైపోతారు. అక్కడ యోగులుంటారు. అలాగని వారు స్మృతి చేస్తారని కాదు. అక్కడ ఉండేదే పవిత్రులు. కృష్ణుని కూడా యోగేశ్వరుడు అని అంటారు. ఇప్పుడు కృష్ణుని ఆత్మ తండ్రితో యోగం చేస్తూ ఉంది. కృష్ణుని ఆత్మ ఈ సమయంలో యోగేశ్వరునిగా ఉంది. సత్యుగంలో యోగేశ్వరుడని అనరు. అక్కడ రాకుమారునిగా అవుతుంది. కనుక చివర్లో తండ్రి తప్ప ఏ ఇతర శరీరదారులు గుర్తురానంత స్థితి ఉండాలి. శరీరం నుండి, పాత ప్రపంచం నుండి మమకారం నశించాలి. సన్యాసులు ఉండేదేమో పాత ప్రపంచంలోనే కానీ ఇల్లు వాకిళ్ళు పిల్లా చల్లా నుండి మమకారం తొలగించుకుంటారు. బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడని భావించి తత్వంతో యోగం చేస్తారు. స్వయాన్ని బ్రహ్మ జ్ఞాని లేక తత్వజ్ఞాని అని చెప్పుకుంటారు. స్వయాన్ని బ్రహ్మజ్ఞాని లేక తత్వజ్ఞాని అని చెప్పుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనమవుతామని భావిస్తారు. ఇవన్నీ తప్పులేనని తండ్రి చెప్తున్నారు. నేనొక్కర్నే, నన్నే సత్యమని అంటారు. స్మృతియాత్ర చాలా పక్కాగా ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానమేమో చాలా సులభం. దేహీ అభిమానులుగా అవటంలోనే శ్రమ ఉంది. ఎవరి దేహం గుర్తు రాకూడదు. అలా వస్తే భూతాలను స్మృతి చేయటం లేక భూత పూజ అవుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను అశరీరిని. మీరు నన్ను మాత్రమే స్మృతి చేయాలి. ఈ కన్నులతో చూస్తూ
బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఆదేశానుసారం నడుచుకుంటే ధర్మరాజు శిక్షల నుండి విడుదలవుతారు. పావనంగా అయితే శిక్షలు సమాప్తమైపోతాయి. ఇది చాలా గొప్ప గమ్యం. ప్రజలుగా అవ్వటం చాలా తేలిక. అందులో కూడా షౌకార్ ప్రజలు పేద ప్రజలుగా ఎవరెవరవుతారు? ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. చివర్లో మీ బుద్ధి యోగం ఒక్క తండ్రితో, ఇంటితో మాత్రమే ఉండాలి. పాత్రదారుల పాత్రలు నాటకంలో సమాప్తం అవుతూనే వారి బుద్ధి ఇంటి వైపుకు వెళ్తుంది. ఇది బేహద్ విషయం. అది హద్దు సంపాదన. ఇది బేహద్ సంపాదన. మంచి నటులకు ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందువలన గృహస్థంలో ఉంటూ బుద్ధియోగాన్ని అక్కడ చూడించాలి అని తండ్రి చెప్తారు. ఆ ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు తలంపు చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ ప్రేయస్సులే. ప్రియుడు వారొక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. అద్భుతమైన ప్రయాణికుడు కదా. ఈ సమయంలో అన్ని దుఃఖాల నుండి విడిపించి సద్గతికి తీసుకెళ్లేందుకు వారు వచ్చారు. వారిని సత్యమైన ప్రియుడని అంటారు. అక్కడ వారికి ఒకరి శరీరంపై ఒకరికి ప్రీతి ఉంటుంది. వికారాల కొరకు కాదు. వారిది దేహాభిమాన యోగమని అంటారు. అది భూతాలను గుర్తు చేసుకోవటం అవుతుంది. మనుషులను స్మృతి చేయటం అనగా పంచభూతాలను, ప్రకృతిని స్మృతి చేయటం. తండ్రి చెప్తున్నారు, ప్రకృతిని మర్చిపోయి నన్ను స్మృతి చేయండి. ఇది కష్టం కదా. అంతేకాక దైవీ గుణాలు కూడా ఉండాలి. ఎవరిపై అయినా ప్రతీకారం తీర్చుకోవటం కూడా అసురి గుణం. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ప్రతీకారం అనే మాటే ఉండదు. అది అద్వైత దేవతా ధర్మం. శివబాబా తప్ప ఆ ధర్మంను ఇతరులెవ్వరూ స్థాపించలేరు. సూక్ష్మవతన వాసులైన దేవతలను ఫరిస్తాలని అంటారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు. మళ్ళీ మీరే ఫరిస్తాల్గా అవుతారు. తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. మళ్ళీ కొత్త ప్రపంచంలో వచ్చి దైవీ గుణాల మనుషులు అనగా దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వకుంటే వారసత్వం ఎలా తీసుకుంటారు? ఈ ప్రజాపిత బ్రహ్మ మరియు మమ్మాలే తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. జైన్ ధర్మం వారు మా ధర్మమే అతి పురాతన ధర్మం అని అంటారు. వాస్తవానికి మహావీరుడని ఆదిదేవుడైన బ్రహ్మనే అంటారు. బ్రహ్మ ఒక్కరే కాని ఎవరో జైన్ ముని వచ్చి ఆ బ్రహ్మకు మహావీరుడని పేరు పెట్టాడు. ఇప్పుడు మీరంతా మహావీరులే కదా. మాయపై విజయం పొందుతున్నారు. మీరంతా మహావీరులుగా అవుతారు. సత్యమైన మహావీరులు. వీరనారీలు మీరే. మీ పేరే శివశక్తులు. సింహంపై సవారీ చేస్తారు. మహారథులు ఏనుగుపై సవారీ చేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యమని తండ్రి చెప్తున్నారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర మార్గమూ లేదు. యోగబలం ద్వారా మీరు మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేస్తారు. ఆత్మ చెప్తుంది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచం. ఇది బేహద్ సన్యాసం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునేందుకు ఎవ్వరి దేహంను స్మృతి చేయరాదు. ఈ కన్నులతో అన్నీ చూస్తున్నా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ముక్తి జీవన్ముక్తుల దారిని అందరికీ తెలపాలి. ఇప్పుడు నాటకం పూర్తయింది. ఇంటికి వెళ్ళాలనే స్మృతి ద్వారా బేహద్ ఆదాయాన్ని
జమ చేసుకోవాలి. వరదానము: ఒక్క సెకండ్ యొక్క ఆటతో మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ అదృష్టశాలి భవ. ఈ సంగమ సమయానికి ఏం కావాలో, ఎలా కావాలో, ఎంత కావాలో అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చనే వరదానం లభించింది. ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారు చేసుకునే తాళం చెవి పిల్లల చేతికి ఇచ్చేశారు. లాస్ట్లో ఉండేవారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్లోకి రావచ్చు. కేవలం సేవల విస్తారంలో స్వాస్థితిని సెకండ్లో సారస్వరూపంగా చేసుకునే అభ్యాసం చేయండి. ఇప్పటికిప్పుడు ఒక్క సెకండ్లో మాస్టర్ బీజరూపులుగా అయిపోండి అనే ఆదేశం లభిస్తూనే అయిపోవాలి. సమయం తీసుకోరాదు. ఈ ఒక్క సెకండ్ ఆట ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. స్లోగన్: డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తే ప్రకృతి దాసీగా అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.